హాయ్ అందరికీ నమస్తే. పొగ మంచు విపరీతంగా పట్టేసింది. చూశారు కదా ఎలా పట్టిందో. కనీసం మన ముందెళ్ళే మనిషి కూడా కనపడకుండా అయిపోయింది అనమాట. అంత చల్లగా ఆహ్లాదకరంగా ఉంది ఈ వాతావరణం. ఈ చల్లని వాతావరణంలో నాకు కిచిడి కీమా కట్ట తినాలందండి. ఇది హైదరాబాదీ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్. దీన్ని తెల్లవారుజామున 3 గంటల నుంచే తింట మొదలు పెడతారు. చాలా ఇష్టమైంది ప్రతి ఒక్కళ్ళకి కూడా. అందుకనే ఈ ఐటమ్ మీకు ఏమేమి వేస్తానో ఎలా చేస్తానో ఈ కిచిడి కీమా కట్టని మీకు ఈరోజు సింపుల్గా చేసి చూపిస్తాను. ఓకే, ఇంకా ఆలస్యం ఎందుకు, వంట మొదలు పెట్టేద్దాం. ముందుగా మనం కిచిడి చేసుకుందామండి. దానికి గాను నేను 1 కేజీ బియ్యం తీసుకున్నాను. ఈ కేజీ బియ్యం కొలిస్తే 3 గ్లాసులు అయినాయండి. 1 గ్లాసు మసూర్ దాల్ తీసుకుంటానండి. దీన్ని ఎర్ర కందిపప్పు కూడా అంటారు. 3 గ్లాసులు బియ్యానికి 1 గ్లాసు ఎర్ర కందిపప్పు కరెక్ట్గా సరిపోతుందండి. ఈ రెండు కలిపి 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక అరగంట సేపు పక్కన నానబెట్టుకుందాం. ఇప్పుడు కీమాని మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి. 1/2 కిలో కీమా తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా కడుక్కుందాం. ఇందులో 1/2 చెంచా ఉప్పు, 2 చెంచాల కారం, చిటికెడు పసుపు, 1 చెంచా మటన్ మసాలా, 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్టు. ఇదంతా బాగా కలుపుకొని అరగంట సేపు పక్కన పెట్టుకుందాం. మూడు చెంచాల ఆయిల్ వేసుకుందామండి. 1 చెంచా షాజీరా, 2 బిర్యానీ పత్తా, 1/2 చెంచా మిరియాలు, 2 ఇంచులు దాల్చిన చెక్క, 4 ఇలాచి, 6 లవంగాలు. నూనె వేడెక్కిందండి. ఇవన్నీ వేసుకుందాం. ఇవి 1 నిమిషం వేయించుకుని పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి కోసి వేసుకుందాం. రెండు 3 నిమిషాలు ఈ ఉల్లిపాయలు కలుపుకున్న తర్వాత 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇది పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలండి. పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు 7 పచ్చిమిర్చి వేసుకోవాలి. దీన్ని ఒక్కసారి అలా కలుపుకొని 1 1/2 చెంచా పసుపు వేసుకుందాం. అలాగే గుప్పిడి పుదీనా, గుప్పిడి కొత్తిమీర, ఇదంతా ఒక 2-3 నిమిషాలు బాగా వేయించుకోవాలి. 2-3 నిమిషాలు అయ్యాక మనం బియ్యం 3 గ్లాసులు, 1 కప్పు ఎర్ర కందిపప్పు కూడా వేస్తున్నాం కదండి. అంటే టోటల్గా 4 గ్లాసులు అయింది. 4 గ్లాసులకి 1 గ్లాసుకి గ్లాసున్నర నీళ్లు చొప్పున 4 1/2లో 6 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఇదంతా ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత నీళ్లు బాగా మరగనేయాలండి. అంతవరకు మూత పెట్టుకుందాం. చూసారండి, నీళ్లు బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు ఎర్ర కందిపప్పు బియ్యం మనం నానబెట్టుకున్నాం కదా, వాటి నీళ్లు మొత్తం ఏం చుక్క నీళ్ళు లేకుండా వంపుకొని వేసేసుకుందాం. ఇదంతా ఒకసారి ఇలా కలుపుకుందామండి. నాకైతే ఉప్పు సరిపోయిందండి. ఉప్పు అనేది మీరు ఇప్పుడే చూసుకోవాలి. ఇదంతా ఒక్కసారి ఇలా బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో 5 నిమిషాలు, లో ఫ్లేమ్లో 7-8 నిమిషాలు పెట్టుకుంటే మన కిచిడి తయారైపోయినట్లే. మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి. చూసారా, కిచిడి పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని కట్టా తయారు చేసుకుందాం. చూసారా, ఇది 50 గ్రాముల చింతపండు అండి. దీన్ని నానబెట్టుకుని మెత్తగా జ్యూస్ తీసుకొని పక్కన పెట్టుకుందాం. 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర, 7 పచ్చిమిర్చి, ఈ 3 కలిపి పేస్ట్ వేసుకుని పక్కన పెట్టుకోవాలి. 1 కప్పు పల్లీలు వేసుకుని వేయించుకుని పక్కన పెట్టుకుందాం. అలాగే 50 గ్రాములు నువ్వులు కూడా వేయించుకుని పక్కన పెట్టుకుందాం.
పల్లీలు నువ్వులు వేయించుకున్న తర్వాత కాస్తంత నీళ్లు పోసుకుని పేస్ట్ లెక్క తయారు చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. ఇదిగోండి పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా పేస్ట్. ఇది పల్లీలు నువ్వులు పేస్ట్ అండి. ఈ రెండు ఒక దాంట్లో వేసి కలిపేసుకుందాం. ఈ రెండు కూడా కలిపి చింతపండు పులుసులో కలుపుకుందాం. ఇదంతా బాగా కలుపుకోవాలండి. కాస్త ఉప్పు కూడా వేసుకుని కలిపేసుకుందాం. ఇదిగోండి నాకైతే ఇలా చిక్కగా ఉంటేనే ఇష్టం. మీరు కనుక లూజు కావాలనుకుంటే సరిపడా నీళ్లు, ఉప్పు కూడా వేసుకుని కలుపుకోండి. అంతేనండి, కట్ట ఆల్మోస్ట్ రెడీ అయినట్టే. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాం. ఒక చెంచా నూనె వేసుకుని కాస్త జీలకర్ర, కాస్త ఆవాలు, కాస్త వెల్లుల్లి, ఒక 2 ఎండుమిర్చి, కాస్త కరివేపాకు ఇవన్నీ ఇలా వేయించుకుని కట్టాలు వేసేసుకుందాం. ఇంతేనండి, కట్ట రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి కింద పెట్టుకుందాం. ఇందులో కాస్త ఉల్లిపాయలు వేసుకుంటే పంటి కింద పడి తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు కీమా చేసేసుకుందాం. ముందుగా 2 చెంచాలు నూనె వేసుకుందామండి. నూనె వేడెక్కగానే కోసి పెట్టుకున్న 2 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఇదిగోండి ఉల్లిపాయలు ఈ విధంగా వేగాక 4 పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న కీమా వేసేసుకుందాం. దీన్ని ఒక 5-6 నిమిషాల పాటు కలుపుకుంటూనే ఉండాలండి. కీమాలో నుంచి నీళ్లు బయటకు వచ్చే వరకు అలాగే 3-4 నిమిషాలు వదిలేద్దాం. చూసారా, నీళ్లు పైకి వచ్చాయి. ఇప్పుడు ఒక్కసారి అలా కలుపుకొని 1 గ్లాసున్నర నీళ్లు పోసుకుందాం. కాస్త ఉప్పు వేసుకొని ఒక్కసారి అలా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేద్దాం. చూసారా, నీళ్లు బాగా మరిగి నూనె పైకి తేలింది. 10-12 నిమిషాల్లో కీమా రెడీ అయిపోద్దండి. నీళ్లు ఎగిరిపోయే వరకు మధ్య మధ్యలో అలా కలుపుకుంటూనే ఉండాలి. ఇంతేనండి, వేడి వేడి కీమా రెడీ అయిపోయిందిగా. ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. కిచిడి కీమా కట్ట రెడీ. ఇక టేస్ట్ చేసేద్దాం. రుచి మాత్రం బ్రహ్మాండంగా ఉందండి. చాలా టేస్ట్గా ఉంది. కీమా చాలా బాగా కుదిరిందండి. ఇలా ఉల్లిపాయ పెట్టుకుని 2 కలిపి ఇలా ఉల్లిపాయని ఇలా మూసేసి కిచిడి కీమా అనేది సూపర్ కాంబినేషన్ అండి. దాని తోడు మధ్యలో అలా ఉల్లిపాయ పెట్టుకుని తింటాం కదా, అబ్బా ఇంకా సూపర్గా ఉంటుంది అన్నమాట. మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు తెల్లవారుజామున తీసుకెళ్లారండి మా పిల్లలు. చార్మినార్ దగ్గరలో ఏదో ఒకటి చాలా ఫేమస్ అది హోటల్. ఇలాగే కీమా కట్ట కిచిడి 3 పెట్టారు. 3:30 4 అవుద్ది. హెవీ రష్ ఉండే అన్నమాట. ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు అందరూ వచ్చేసి చాలా రష్గా ఉంది. సూపర్ టేస్ట్ ఉంది. ఈ కట్టాలో ఉల్లిపాయలు ఉంటాయి కదండి, ఈ ఉల్లిపాయలు వేసుకుని ఉల్లిపాయలతో వేసుకోవాలన్నమాట. కట్ట ఇదిలాగా వేసుకొని తింటుంటే ఉంటుందండి. ఇంకొంచెం వేసుకుందామండి.
చాలా బాగుంటుంది ఇలాగా పుల్ల పుల్లగా. మనకి పల్లీలు, నువ్వులు, ఈ పుదీనా, కొత్తిమీర ఫ్లేవర్ తగులుతుంది కదండి, సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు ఒక ముద్దలో కొంచెం కీమా పెట్టుకుందామండి, అప్పుడు దీని టేస్ట్ ఇంకా డబల్ అయిపోద్ది అనమాట. అబ్బాబ్బాబ్బాబ్బా, సూపర్గా ఉందండి. కట్ట కూడా చాలా బాగా కుదిరింది. కట్టాలో పులుపు బాగా తగులుతుంది కదండి, ఆ పులుపు ఇందులో పడితే సూపర్గా ఉందన్నమాట. రుచి మాత్రం అద్భుత. ఇలా కట్ట ఎక్కువ కలుపుకొని కొంచెం కొంచెం కీమా పెట్టుకుని తినాలండి. అది కిచిడి కీమా కట్ట తినే విధానం. చూసారా, ఇదిగో ఇలా కొంచెం కొంచెం కీమా పెట్టుకోవాలా, ఒక ముద్ద లేపేయాలంతే. అది ఇలా తింటే అబ్బాబ్బాబ్బాబ్బా స్వర్గమే. వేడి వేడిగా స్పైసీగా మసాలాలు అన్నీ పడినాయి కదా, చాలా బాగుంటుంది అనమాట. బ్రహ్మాండంగా ఉందండి. నేను చేసిన ఈ కిచిడి కీమా కట్ట 5గురు ఈజీగా తినొచ్చండి. 5గురు తృప్తిగా తినొచ్చు. చాలా బాగుంది. మీరు కూడా కొంచెం ఓర్పుగా సహనంగా ఇలా అన్ని పదార్థాలు చుట్టూ దగ్గర పెట్టుకుంటే మీరు అనుకోవచ్చు, బాబాయ్ గారు 3 ఐటమ్స్ చేశాడు, రెసిపీ చాలా పెద్దది, కానీ మేము అలా చేయగలవా, ఇంత టైం తీసుకుంటుంది అని మీరు అనుకోవద్దండి. ఇలా అన్నీ కనుక కోసి దగ్గర పెట్టుకుంటే పటాపట్ ధనాధన్ చిటికలు అయిపోద్ది అనమాట. అలా చేసినట్టు ఉంటుంది. మీకు ఇలా చేసుకుని తింటాం కూడా ఆ కష్టమంతా మర్చిపోతారు. ఎందుకంటే నిజంగా బాబాయ్ గారు చెప్పింది ఇంత టేస్ట్ ఉంది, దీన్ని ఇలా కష్టపడని సరే ఓపికగా చేసుకుని ఇలా ఇంటిల్లి పాది కూర్చొని ఒక 5-6 కూర్చొని తింటుంటే ఎలా ఉంటుందండి, సాటిస్ఫాక్షన్ ఎలా ఉంటుంది. నేను మాత్రం ఈరోజు ఫుల్ సాటిస్ఫై అయ్యాను. ఈ మూడిటితో, ఈ మంచి కాంబినేషన్తో, కిచిడి కట్ట కీమా కాంబినేషన్ అనేది మంచిదన్నమాట. మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. ఓకే, బాయ్.